కొట్టండి, క్లాస్ కొట్టండి. థర్డ్ సందు చేశారు. ఓకే, తర్వాత మనకు అలాగే సార్ మీరు పిల్లలు మీ మీద అభిమానంగా స్వాగతం పలుకుతున్నారు. పిల్లలందరూ బాగా చదువుకోవాలా, స్కూల్కి మంచి పేరు తెచ్చి తేవాలా. ప్రతిరోజు స్కూల్కి రావాలి, ఒక్కరోజు కూడా అబ్సెంట్ పడదు. అతి పనులు చేయకూడదు, విషయంగా ఉండాలి. మన స్కూల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకొని మంచి పేరు తేవాలా, స్కూల్ తరఫున మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. పిల్లలందరికీ స్టాఫ్ మొత్తం అందరికీ మాస్టర్ గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఈ పొద్దు మేడం నిన్న ఫోన్ చేసి రమ్మని, ఏంటి మేడం అంటే ఏదో గేములు ఫోన్ పెట్టినా పిల్లలు కానీ హుషారుగా ఉండాలి కదా అని చెప్పింది. సరేలే మేడం వచ్చాం పొద్దున్నే మాటలు కూడా చెప్పింది. అందుకని గేముల్లోనే పాటించాలా, చదువుల్లో కన్నా ముందుకు రాణించాలా. అట్లా ఉంటేనే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. దానికి నేను సహకరిస్తాను. ధన్యవాదాలు చెప్తాను. స్థానికుడు ప్రజా వ్యక్తి అయినటువంటి శ్రీ హరి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం తెలుసుకున్నారు. క్లాస్ ఉండాలి. మీరు క్లాస్ బాగుంటే హ్యాపీగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా మన హెచ్ఎం మేడం గారి యొక్క ఆధ్వర్యం జరుగుతాయి. కాబట్టి మీరంతా ఎట్లా ఉండాలా, ఉండాలా, ఆనందంగా నవ్వుతూ ఉండాలా. ఎవరు నవ్వలే, ఇప్పుడు నవ్వండి. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓకే, థ్యాంక్ యూ. కొట్టాలి, ఇంకా గట్టే క్లాస్. ఫస్ట్ ప్రైజ్ మీరు ఇంకా డల్ అయిపోయినారంటే ఇంకా చాలా కొట్టాలి. నెక్స్ట్ చేతులు పూర్తిగా. నెక్స్ట్ 6th బాయ్స్ ఫ్రాక్ జంప్ అజయ్ కుమారు. సందీప్ ఇమాన్ స్టేజ్ పైకి ఎలా ఎక్కాలో. ఫస్ట్ అజయ్ కుమార్, అబ్బాయి అజయ్ కుమార్ ఫస్ట్ బాగా వేసుకో. ఫస్ట్ గ్రీన్, సెకండ్ బ్లూ, థర్డ్ రెడ్. ఇమానుల్ సెకండ్. ఇమానుల్ నువ్వేనా? చేతులు అజయ్ కుమార్ చేతులు అక్కడ చూడు.
నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ ఇమానుల్ బ్లూ. మనకి ఈరోజు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ కూడా జరిగాయి. అందరికీ కూడా మెడల్స్, కప్స్, మూమెంటోస్ కూడా తీసుకొచ్చాము. అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సౌండ్లు వస్తున్నాయి, ఇవి తగ్గించుకొని తొందరగా ప్రోగ్రాం పూర్తి చేసుకుని వెళ్దాం. ఎందుకంటే మనకి సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు రోజు రోజుకి కదా. సైలెంట్ గా ఉండి ప్రోగ్రాం తొందరగా అయిపోచేయడానికి మీరందరూ సైలెంట్ గా ఉంటారా? ఏమి మాట్లాడటం లేదు. కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు కూడా ఓన్లీ క్లాప్స్ తప్ప ఎటువంటి సౌండ్స్ రాకూడదు. తర్వాత ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తాము. ఆ ప్రార్థనా గీతాన్ని రవినాయక్ సార్ గారు ఆలపిస్తారు. మీరందరూ మీ ప్లేస్ లో నిల్చోవాలి. మనం ఎప్పుడైనా ప్రార్థనకి అందరికీ తెలుసు, PM3 స్కూల్ అంటే మనకి అన్ని వసతులతో వస్తాయన్నమాట. అందులో భాగంగా మనకి లైబ్రరీ బుక్స్ రావడం జరిగింది. రూమ్ కూడా నెక్స్ట్ ఇయర్కి వస్తుంది, ఫర్నిచర్ విత్ రూమ్. ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి. ఫర్నిచర్ వచ్చింది, రూమ్ లేనందువల్ల మనం అలాగే పెట్టాము. అవి కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో పూర్తవుతాయి. అంతేకాకుండా ఫాల్ ల్యాబ్ అనేది వస్తుంది మన స్కూల్కి. సాకెట్స్, తర్వాత ఐరన్ బీరువా, బెంచ్ ఇవి వచ్చాయి. తొందరలో కంప్యూటర్స్ కూడా రాబోతున్నాయి. సో మన PM3 స్కూల్ అయినందువల్ల అన్నీ వచ్చేస్తున్నాయి. మేడం, ఫాల్ ల్యాబ్ అంటే ఏమి? మీరు సపరేట్గా ట్యాబ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. 30 మెంబర్స్ పిల్లలు దాంట్లో చదువుకోవచ్చు. దానికి ఒక మాస్టర్ ఉంటారు. ఆయన అక్కడ ఆయనకు సంబంధించినవన్నీ, ఆ లెసన్కి సంబంధించినవన్నీ ఆయన IFBలో ఫీడ్ చేస్తే మీ పర్సనల్ ట్యాబ్లో మీరు ఆ విషయాలన్నీ కూడా చదువుకోవడానికి మనకి ఆల్రెడీ ప్రారంభమైంది, త్వరలోనే పూర్తవుతుంది. ఇవన్నీ కూడా దానిలో భాగంగానే కల్చరల్ స్పోర్ట్స్ వీక్ అని మనకి 1 to 4 పెట్టాలన్నారు. మనకి 1 to 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవి చేసుకుంటూ ఉంటే మనకి స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి మీరు ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయరు. ఎగ్జామ్స్ అయిపోతే స్కూల్ కూడా రారు అనే ఉద్దేశంతో పై అధికారులతో పర్మిషన్ తీసుకుని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ వీక్ని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అన్ని క్లాసులకు కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగాయి. ఇంకా ఈరోజు ఏమి అంటే కల్చరల్, దీనికి కూడా కొన్ని ప్రైజెస్ ఉన్నాయి. కల్చరల్ది స్టార్ట్ కావాలి. సుమారుగా 20 డ్యాన్సెస్ ఉన్నాయి. మనకి ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎంత తొందరగా కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అంత బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు అందరూ జస్ట్ 1 minute మీ ప్రసంగాన్ని స్టార్ట్ చేసి ఎండ్ చేయవలసిందిగా మనవి. ఫస్ట్ చైర్మన్ గారు మాట్లాడతారు. నెక్స్ట్ 5th క్లాస్ స్పీడ్ వాక్, బాయ్స్ స్పీడ్ వాక్. M భానుతేజ, తేజవర్ధన్, ముబరీష్, GS ముబరీష్. ఫస్ట్ భానుతేజ. సెకండ్ తేజవర్ధన్. ఫస్ట్ భానుతేజ, సెకండ్ తేజవర్ధన్. తేజవర్ధన్ అబ్బాయమ్మ. థర్డ్ ముబరీష్, GS. బిల్లు తెరవడిందుడు, థర్డ్ ప్రైజ్ బిల్లు తెరవడిందుడు. ముందుకేసుకో. చిన్న మనవి, మనకు ఇక్కడ ఎండ ఎక్కువ ఉంది, టైం లేదు కాబట్టి మీకు 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను.
పిల్లలందరికీ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. దానికంటే కూడా ఎక్కువ ఇష్టమైనది ఉంటుంది, అది గేమ్స్ అన్నమాట. పిల్లలు మన స్కూల్లో ప్రతిరోజు వాళ్ళు గేమ్స్ కావాలని, గేమ్స్లో పార్టిసిపేట్ కావాలని అందరూ కోరుకుంటుంటే, మేము టీచర్స్ లేకపోవడం వల్ల, స్టాఫ్ లేకపోవడం వల్ల, పీఈటీ సార్ లేకపోవడం వల్ల ఎక్కడ కొట్టుకొని వస్తారో అని హెచ్ఎం మేడం గారు మీకు గేమ్స్ దాకా తీసుకోలే. లాస్ట్లో కల్చరల్ ఈవెంట్స్ కోసం మీకు గేమ్స్ ఏదో కొద్దిగా చేసినాం. యాక్చువల్గా అయితే మన లాస్ట్ 10 yearsలో స్టేట్ ఈవెంట్స్లో కూడా పాల్గొన్నాము. రీజనల్, జోనల్లో, నేషనల్ లెవెల్ కూడా మన వాళ్ళు పోయినారు పిల్లలు. ఇది చాలా ముఖ్యం అనమాట. కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు. ఇది నెక్స్ట్ ఇయర్ నుండి మనకు పీఈటీ సార్లు వస్తే, రెగ్యులర్గా వస్తే మీకు ప్రతిరోజు మీ టైం టేబుల్ ప్రకారం గేమ్స్ ఉంటాయి. మేడం గారు గేమ్స్ను, స్పోర్ట్స్ను అన్నింటినీ బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, మేడం గారు కూడా ఇటువంటి పిల్లల అభివృద్ధికి మేడం గారు ఇప్పుడు అన్ని రకాలుగా సహకరిస్తారు. ఎందుకంటే టీచర్స్ ఏదో కొట్టుకుంటే గొడవలు అవుతాయని మీ గేమ్స్ పెట్టలే అంతే. లేకపోతే ఆడపిల్లలు గేమ్స్ ఇప్పుడు ఏవైతే ఇప్పుడు అన్నీ పెట్టినామో ఇవి ప్రతిరోజు మన ఈవెంట్స్లో, ప్రతిరోజు మన పీరియడ్స్లో, మన యాక్టివిటీస్లో ఉంటాయన్నమాట. ఇదే రకంగా డ్యాన్స్ కానీ, పిల్లల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవన్నీ ఎందుకంటే ఇవి ఓవరాల్ డెవలప్మెంట్కి చాలా పనికొస్తాయి. ఎంతో బాగా చదువుకున్న ఇంజనీరు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు, ఎందుకంటే ఇవన్నీ లేకపోవడం వల్లే. వాడు నలుగురిలోకి రాడు, నలుగురిలో కలిసి ఉండలేడు, వాడు ఒంటరిగా ఉండి వెళ్ళిపోతాడు అనమాట. మన పిల్లలు అట్లా కాదు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలంటే అన్ని రకాలుగాను, అన్నింటిలోనూ ఫస్ట్ మన రవినాయక్ సార్ మాదిరి సారు మీకు గేమ్స్ కోసము. ఇంకా మన కొత్తగా వచ్చిన డిఎస్సి టీచర్లు, మన నాగరాజ్ సార్ కానీ, మన ఫిజిక్స్ సార్ కానీ, వీళ్ళందరూ మీకు గేమ్స్ కోసం బాగా హెల్ప్ చేస్తారని. నెక్స్ట్ ఇయర్ మన స్కూల్లో ఈ రోజు డబల్ కావాలన్నమాట. పిల్లల సంఖ్య విపరీతంగా పెరగల. ఎప్పుడు పెరుగుతుందంటే మీరు డిసిప్లైన్గా ఉంటే పెరుగుతుంది. మీరు కొట్లాడుకొని కేసులు, పోలీసులు అంటే మన బడికి ఎవరు రారు. మంచిగా ఉండండి, బాగా చదువుకోండి, మన స్కూల్కు మంచి పేరు తీసుకురండి. మీ పేరెంట్స్ కూడా మంచి పేరు వస్తుంది, మీకు కూడా వస్తుంది, మన స్కూల్కి వస్తుంది. మన హెచ్ఎం గారికి, టీచర్స్కి అందరికీ మంచి పేరు రావాలంటే మీరేం చేయాల? డిసిప్లిన్గా ఉండాలా వద్దా? చెప్పండి, ఉండాలా వద్దా? ఉంటారా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చేసినటువంటి మరి పిల్లల పేరెంట్స్కి, ప్రధాన ఉపాధ్యాయురాలు మేడం గారికి, మరి అలాగే స్కూల్ టీచర్స్కి, సార్లకి, మరి వేదిక మీద ఉన్నటువంటి హెచ్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులకి, రిటైర్డ్ కాబోతున్న ఈ నెల 23వ తేదీ సార్ గారికి, మరి పిల్లలకి అందరికి కూడా ఆశీస్సులు, అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. మరి ఏదైతే మన స్కూల్ మున్సిపల్ హై స్కూల్ చదువుల్లో చారిత్రాత్మకమైనటువంటిది పదే 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 చెప్పి మాకు కూడా, మీకు చెప్తుంటే మాకు కూడా జోష్ వస్తుంటుంది. మరి మంచి పేరు కలిగినటువంటిది ఈ యొక్క స్కూల్. ఈ స్కూలు పిఎం మరి ఆ స్కీమ్ కింద సెలెక్ట్ కావడం, పిఎం సెలెక్ట్ కావడం, మరి అదేవిధంగా ఈ స్కూల్కి అనేకమైనటువంటి పిల్లలకి చదువుకోవడానికి కార్పొరేట్ స్కూళ్ళకి ఎక్కడ కూడా తగ్గకుండా, కార్పొరేట్ స్కూళ్ళ కంటే హై పొజిషన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మరి ప్రధానమంత్రి ఆశయం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు భావి భారత మంచి టెక్నికల్గా మంచి అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పం. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులు మరి శ్రీయుత నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు అప్డేట్ ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఉదయం 6 నుండి 7 గంటల వరకు మన రాష్ట్రంలో
ప్రతి ఒక్క స్కూల్ యొక్క గ్రాఫ్ తెప్పించుకొని చూస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఇదంతా కూడా దేనికంటే విద్యతోనే అభివృద్ధి, విద్యతోనే వెలుగు, విద్యతోనే ఆకాంక్ష అనేటువంటిది. మరి మన రాష్ట్రము టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ తీసుకొచ్చారు. మననే క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఓపెన్ చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఏఐతో పాటు క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధి చేయాలి. మున్సిపల్ హై స్కూల్ ఉంటే క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళి క్వాంటమ్ ఇంజనీర్ గా మీరంతా చేయాలి అనేటువంటి ఆకాంక్షతో మరి వారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సదుపాయాలు. మరి విద్య ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలి. కార్పొరేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ పాఠశాలకే ప్రజలు అందరూ రావాలి, ముఖ్యంగా పేద పిల్లలు రావాలనేటువంటి ఆకాంక్షతో మరి తల్లికి వందనం ఒకవైపు ఇస్తూ, అలాగే మన పిల్లలు అంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా కూడా అంత ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా అంతమంది కూడా డబ్బులు ఇచ్చేటువంటిది. డబ్బుతో పాటు విద్య అనేటువంటిది చాలా అభివృద్ధిగా హై టెక్నాలజీ, హై రిక్రూట్మెంట్ మొన్ననే వజ్రం సార్ చూపించాడు. మరి ఒక 2 నెలల క్రితం మెగా పేరెంట్స్ డే రోజు పైకి తీసుకువెళ్లి ఆ యొక్క బుక్స్, ఆ యొక్క టెక్నాలజీ అంతా చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది. ప్రైవేట్ పాఠశాల కంటే దానికంటే పోటీగా, దానికంటే ఎక్కువగా మరి ఇంత మనకి ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంటే, అలాగే తమ కుటుంబాన్ని కూడా, తమ కుటుంబ సభ్యులుగా పిల్లలు కూడా మా కుటుంబ సభ్యులని టీచర్స్ అంతా కూడా మనకి బాగా శ్రద్ధగా చెప్తుంటే, ఈ స్కూల్లో ఏంటంటే టీచర్లు తక్కువ, విద్యార్థులు ఎక్కువ. మరి పదే మేడం గారు కూడా చెప్పారు డిఎస్సి వాళ్ళు కూడా వస్తారని. మరి సరే అది అటువంటి జరుగుతుంది, కానీ వాళ్ళు అనేక ఒత్తిడులకు లోనయ్యి మరి ఇక్కడ విద్యను చెప్తున్నా కూడా మనం ఆ విద్యని ఆపోషణ పడుతున్నామా ఒకసారి మీరు శ్రద్ధగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్ పిల్లలు ముఖ్యంగా ఎవరైతే టీచర్లు చెప్పేటువంటిది శ్రద్ధగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీ తల్లిదండ్రులు కూలీ నాలుగు వెళ్ళి మిమ్మల్ని చదివిస్తున్నారు, మాకు ఎట్లో విద్య లేదు, మా పిల్లలను చదువుకోవాలి, మా పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, టీచర్ అవ్వాలనేటువంటి ఆకాంక్షతో మీకు ఇది పంపిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అలాగే సంకల్పిస్తున్నాయి. కానీ శ్రద్ధగా చదువుకోవాల్సినటువంటి బాధ్యత మీ ముందే ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలకి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. సాంస్కృతిక మరియు మన సాంప్రదాయబద్ధ ఆటలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కల్చరల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ లో భాగంగా మరి పిల్లలకి కార్పొరేట్ స్కూళ్ళ కంటే ఎక్కువగా అన్ని వసతులతో ఉపయోగించే పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత స్కూళ్ళ యొక్క ప్రభుత్వ స్కూళ్ళ యొక్క స్థితిగతులు ఉంటాయంటూ మరి పేదల అభివృద్ధిగా మరి అనేకమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు రిక్రూట్మెంట్ కూడా మరి రావడం అనేటువంటిది చాలా గర్వకారణం. మరీ ముఖ్యంగా మన కదిరి శాస్త్రజ్ఞులు శ్రీయుత కల్వకుంట్ల వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మన స్కూళ్ళంతా కూడా పిఎం కింద సెలెక్ట్ కావడం, మరి అలాగే ఈ స్కూల్లో ఆధునిక టెక్నాలజీతో, ఆధునిక ఏఐ టెక్నాలజీ వంటి అనేకమైనటువంటి టెక్నాలజీ చేసుకోవడానికి పరికరాలు రావడం అనేటువంటిది చాలా గర్వకారణం. అదేవిధంగా మన యొక్క స్కూల్ నుండి మరి ఇతర ప్రాంతాలకి టెక్నాలజీ నేర్చుకోవడానికి వెళ్ళడం అనేటువంటిది చాలా గొప్ప కారణం. పిల్లలు స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయులు చేసేటువంటి విద్యార్థులని మరి సరైనటువంటి జ్ఞానంతో మరి వాళ్ళు చెప్పేటువంటి పాఠాలు నేర్చుకుని మీ ఊరికి, మీ కుటుంబానికి, మీ స్నేహితులకి, స్కూల్కి, తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకోవాలని తనలో తెలియజేసుకుంటూ సెలవిస్తుంది.